బెస్ట్ బెస్ట్ అంతా అక్కడ కాలేజీలో స్కూల్లోనే ఎపిడమిక్ ఎడ్యుకేషన్ దాని పనికి వస్తుంది. బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ స్పోర్ట్స్ మన్, అవన్నీ బెస్ట్. ఇక్కడ ఆ బెస్ట్ అని ఉండదు. ఏం చేద్దామంటే గాలితో నీరు, గాలితో అగ్ని ఒదిగి ఉంటాయి, ఒకదానికి కూడా కోఆపరేట్ చేసుకుని ఉంటాయి సృష్టిలో. సముద్రం ఎప్పుడు కూడా మనం చాలా వెధవ పనులు చేస్తే తప్ప ఆ కట్టను దాటి రాదు. సముద్రం మీద రావడం సరదాగా రావడం అనుకున్నాం అంటే విశాఖపట్నం ఉండదు. సునామీ ఎందుకు వస్తుందంటే మహాపాపములైనటువంటి కర్మములు చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటిది దేశమునకు కానీ ప్రపంచానికి కానీ బాధ కలిగించేటువంటి వ్యక్తుల యొక్క సంపుటములు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వేవ్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. సృష్టిలో అమ్మవారికి ఆవిడ మెథడ్స్ అడుగుంటాయి రిమూవ్ చేసేదానికి. పాపమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుండేటప్పుడు పాపాత్ములైనటువంటి వారు ఎక్కువ మంది ఉండి ప్రజలను హింసించేటవాళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఒక టైటిల్ ఒకటి బెరప్స్తుంది మొత్తం. వాళ్ళతో పాటు కొంతమంది అమాయకులు వెళ్ళిపోతేనే ఉంది. వీళ్ళకి అటువంటిది కాబట్టి అక్కడ చేరుతారట, ఆ కర్మగతిగా అక్కడ చేరుతారు. దివిసీమలో 1978లో అయింది, మీకు తెలుసా? బందర్ దగ్గర దివిసీమలో ఒక టైటిల్ వే వచ్చి కొట్టింది, చూసారా? చాలా మంది చచ్చిపోయారు. అక్కడ దివి కోడూరు అని ఒక ఊరు ఉండేది. అందులో మాస్టర్ గారు శిష్యుడు అయినటువంటి ఆయన కృష్ణస్వామిని ఉండేవాడు. మొత్తం ఊరల్లా చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ మునిగిపోయి వీరుండేటటువంటి ప్రదేశం మాత్రం 150 మంది అందులో ఉన్నారు. అందులో ఒక్క చినుకు రాలేదు. మాస్టర్ శ్రీ నమస్కారాన్ని అక్కడ కూర్చున్నారు అంతే. ఏదైతే ఇదైపోతుంది. అటువంటి దుర్ఘటన అయ్యే సమయంలో కూడా మాస్టర్ గారి యొక్క పాదముల మీద వారికి వాడి చుట్టూ రాదు నీళ్ళు అన్నాడు. కావాలంటే ఆ టైంలో అక్కడ ఉండేటటువంటి అవన్నీ అడిగితే చెప్తారు. జరిగింది సత్యం. అది లేనప్పుడు సునామీలు కొట్టేస్తాయి. అలాగే ఒదిగిగలగటం ఉండడం అనేటటువంటిది కానీ మనం దేవునికి అర్పణగా మన జీవితమునందు కానీ చేయదలుచుకున్నప్పుడు, స్తోత్రములు కానీ వేదము కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఇతరులతో కలిసి ఎంత బాగా చదివామన్నది. ఇతరుల కన్నా మనకి ఎంత ఎక్కువ వచ్చు, ఎంతకంటే ఎంత గట్టిగా చదివామంటే మూర్ఖుడు అని లెక్క. ఇక్కడ కూర్చునేటప్పుడు ఎంత చక్కగా మెలగ్గా వచ్చినటువంటి వాళ్ళకి మనం ఒదిగి వాళ్ళకి సీట్ ఇవ్వగలిగాం. అక్కడి నుంచి ఉంటుంది సాధన. చెప్పులు అక్కడ పడేసి అలా ఇలా విసిరీసి వచ్చేటటువంటి వాళ్ళ చెప్పులు సర్దగలిగేవాళ్ళం మనం. అక్కడి నుంచి ఉంటుంది సాధన. బుద్ధుడు మొట్టమొదటి 7 ఏళ్ళు వచ్చినటువంటి చెప్పులు శుభ్రంగా తుడిచి వచ్చిన వాళ్ళు అక్కడ లైన్లో పెట్టడం అనేటువంటి నేర్పేవాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత ఇలా వినడం కూర్చోబెట్టేవాడు. శ్రావకులు అంటారు ముందు. 7 ఏళ్ళు బట్టి వినడం అంతే. 7 ఏళ్ళు అయిన తర్వాత ఆయనకి రిట్రీట్లోకి పంపించేవాడు. అప్పుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత తను అప్పుడు రహస్యాలు ఇచ్చేవాడు. బుద్ధుడు చాలా సౌమ్యం, అహింస ఇవన్నీ చెప్పాడు. బాగా అర్హతుడైనటువంటి శిష్యుడికి డొక్క చింపేసేవాడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు. సేమ్ పైథాగరస్ ఫాలో అయినట్టు ఉంటుంది. సేమ్ మాస్టర్ గారు కూడా అటువంటిదే మార్గం అనడం. చాలా మంది మాస్టర్ గారు చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోతున్నారు ఇలా నవ్వేసి. రియల్గా మాస్టర్ గారు ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడు మాత్రం డొక్క తిరిగిపోయేది. అలా కక్షలోకి వస్తూ ఉంటాం. మనం ఎంతవరకు ఉపాసన చేస్తాం? హౌ గ్రేట్ వీఆర్, వేస్ట్ సార్ అన్నాడు. హౌ యూస్ఫుల్ వీఆర్. ప్రపంచానికి ఏదైనా మన పనికి రాగలం. చేయగలిగినప్పుడు విష్ణుపాసన అనేటువంటి సిద్ధిస్తుంది. విశ్వమునందు సమస్తమునందు కనిపించేటటువంటి అంతర్యామి అయినటువంటి విష్ణువు కనిపించడం మొదలుపెట్టిన తర్వాత ఈ కుర్రాడికి అలా కనిపించడం మొదలుపెట్టింది. అన్నమునందు విష్ణు, నీళ్ళయందు విష్ణు, అగ్ని యందు విష్ణు, గాలి యందు విష్ణు, సమస్తమునందు విష్ణువు కనిపించడం మొదలుపెట్టాడు. స్థిరపడ్డా సార్ అన్నాడు. సాధన అన్నాడు.
ఇచ్చాను. అయితే రెండు ఉపాసన చేస్తాం. ఏం ఉపాసన? వాసుదేవోపాసన. దీనికే మంత్రం కూడా విష్ణుపాసన. ఓం విష్ణవే నమః అనేటటువంటిది దీని మంత్రం. ఏమిటంటారు దీన్ని? పంచాక్షరి. విష్ణవే నమః. సత్యనారాయణ అనేటటువంటి ప్రత్యేకమైన ఉపాసన శారదా తిలక తంత్రం ఇవ్వబడి ఉంటుంది. దానితో జోడించి శ్రీనివాస విద్య అని ఉంటుంది. ఈ విద్య ఎవరు పడితే వాళ్ళు అటెంప్ట్ చేయకూడదు. నీకోసం ఏదైనా కోరడం అనేటటువంటి ఉండేటటువంటి వాడు ఉపాసన చేయకూడదు, కష్టాలు పడవలసి వస్తుంది. అందులో ఈ మంత్రంలో దీక్షతో గురువు ఇస్తాడన్నమాట. వాడి జీవితం పరమార్థమై ఉంటుంది, మాట పరమార్థమై ఉంటుంది, వాడి దగ్గర ఉన్న సమస్త వస్తువులు పరమార్థమై ఉంటాయి. పరమార్థం అంటే ఇతరులకు ఇవ్వడం కోసం పరమమైన అర్థము కలిగినటువంటివి ఉంటాయి. అటువంటి సంకల్పం ఉండేటటువంటి వాళ్ళు ఆ మంత్రోపాసన చేయాలి. బుక్కరాయలు వాళ్ళ చేత విద్యారణ్య స్వాముల వారు ముందు చేయించారు. అది అప్పుడే విజయనగర సామ్రాజ్యం అనేటువంటి స్థాపింపబడటం, ఈ బహమనీ సుల్తాన్స్ అనేటటువంటి కాంట్రాక్ట్ చేయగలగడం కోసం అప్పుడు ఆ రోజుల్లో ఆయన చేయించారు. ఈ మధ్యకాలంలో కూడా కొందరు చేస్తూ ఉంటారు. అందులో ఇవ్వబడినటువంటి ఓం విష్ణవే నమః దానికి ఉండేటటువంటి మంత్రము సాంగమైనటువంటి ఉపాసన కూడా ఉన్నది. ఎందుకంటే పంచాక్షరి సంబంధించిన మంత్రం. మనం సమస్తము పంచభూతములు చేసి తయారు చేయబడి ఉంటాం. దేహము పంచభూతములు చేసి చేయబడి ఉంటుంది. సమస్తము కనిపించే సమస్తము పంచభూతములతో కలిపి చేయబడి ఉంటుంది. పంచభూతాలంటే మీకు తెలిసిన ఆకాశం, వాయువు, అగ్ని, జలములు, పృథివీ. ఆ ఐదింటికి సందుల యందు ఉపాసన చేసి భౌతిక శరీరం ఎలాగైతే కట్టుకుంటున్నదో అనేటటువంటి తెలియమారబడుతుంది విష్ణుపాసన చేస్తే. దాని యందు స్థిరత్వం చెందినటువంటి పంచభూతములు మళ్ళీ విప్పి కట్టగలిగేటటువంటి స్వామిత్వం వస్తుంది. అంటే ఎపీరే డిసపేర్ అవటం. దాన్ని డిసెంబర్ 22 నుంచి ఒకసారి, నవంబర్ 22 నుంచి సాధనగా ఇస్తారు. ధనుర్మాసం మొదట్లో దానికి ఉపాసన కింద ఇచ్చి దాని ప్రత్యేకమైన ఉపాసన అదే ఉంటుంది. 72 రోజులు ఒక్కొక్క ఉపాసన చేసిన తర్వాత 1 year సైకిల్ అది. ఇవన్నీ అక్కడ లేకుండా నారదు వాళ్ళకి 1 dayలో సిద్ధించింది. అంటే పూర్వజంలో చేసేటమాట ఈ ఉపాసన. చేసిన తర్వాత వాసుదేవ ఉపాసన 2వ స్టెప్ కింద ఇచ్చారు. వాసుదేవుడు అనగా ఇది కొంచెం కష్టం. ఈ ఉపాసన వసించినట్టు దేవుడు లేక జీవుల చేష్టల రూపమున ఉన్న దేవుడు. ఇందు నామరూపముల యందు మాత్రమే గాక జీవుని ప్రవర్తన యందు భగవంతుని సాన్నిధ్యము మరవకుండా గెత్తి ఉంచుకోవాలను. విష్ణుపాసనందు గురి కుదుట తేలిక గాని వాసుదేవోపాసనందు ఒక స్థాయి చిక్కుట కష్టం. ఇతరుల చేష్టలను గమనించినప్పుడు అందరి మంచి చెడ్డల యందు, పాప పుణ్యముల యందు, కామ క్రోధముల యందు ప్రసరించి మరపు గలుపుచున్నాం. చూచువానిలో ఉన్న పూర్వార్జితమైన కామక్రోధ వాసన లోతును అనుసరించి ఇక్కడ ఉంది అసలు పాయింట్. ఎదుటి వారి ప్రవర్తనలో పాపములు కనిపించుతూనే ఉండదు. అతడు పాపం కనిపించిందంటే ఏమిటర్థం? మాలో పాపం ఉందని లెక్క. క్వశ్చన్ వేస్తారు.